జనరల్గా మనకి ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ నేర్చుకునే టైంలో ఇనిషియల్గా మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ కానీ అండ్ క్యాండిడేట్స్ కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఏం చేస్తున్నారంటే అది ఎవ్రీ లైన్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఫ్లో అండర్స్టాండ్ చేసుకోరు, లాజిక్స్ అండర్స్టాండ్ చేసుకోరు. ఓకే, దాన్ని ఎంజాయ్ చేయరు. ఏంటంటే అది ఎలా అనిపిస్తుందంటే అది మనకి అకాడమిక్ నుంచే ఇలాగ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఎలా చేస్తామంటే ఇది మనకి ఎగ్జామ్స్లో ఇస్తే మనం దీన్ని బాగా నేర్చుకొని రాయాలి అన్నట్టు దాన్ని బట్టి కొడుతుంటారు. అంతేగాని దాని ఫ్లోని అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడే మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న ప్రోగ్రామ్స్, ఫ్యాక్టోరియల్ ప్రోగ్రాము, ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్, ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా, పాలిండ్రమ్ ఆర్ నాట్, ఇలాంటివన్నీ కూడా అట్లా గుర్తుపెట్టుకున్నారు, బట్టి పెట్టారు సరే, ఆ పవర్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే స్టాక్ ప్రోగ్రామ్, క్యూ ప్రోగ్రామ్, లింక్డ్ లిస్ట్ ప్రోగ్రామ్స్ ఇవి వచ్చినప్పుడు అవి చాలా డేటా స్ట్రక్చర్స్ ప్రోగ్రామ్స్ చాలా లెంతీగా ఉంటాయి, నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అవుతుంటుంది. సో అందుకే డేటా స్ట్రక్చర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అంటే చాలామంది భయపడేవాళ్ళు. బట్ ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మీరు బట్టి కొట్టకుండా ఆ ప్రోగ్రామ్ ఫ్లోని అండర్స్టాండ్ చేసుకున్నారంటే ఈజీగా రాయగలుగుతారు. అది ఎగ్జామ్స్లో అయినా సరే అండ్ రియల్ టైంలో సరే మనకి ప్రాబ్లంని ఆ ఫ్లోని అండర్స్టాండ్ చేసుకోవాలి అండ్ లాజిక్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. మన బ్రెయిన్కి అలాగే హ్యాబిట్ చేయాలి. అంతేగాని దాన్ని బట్టి పెట్టి దాన్ని గుర్తుపెట్టుకొని ఇంటర్వ్యూ టైంలోనో లేకపోతే ఎగ్జామ్ స్టైల్లోనో రాయాలంటే అది మన లైఫ్ని స్పాయిల్ చేసుకున్నట్టే. మీరు డెవలపర్స్ అవ్వాలంటే లాజిక్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి, ఫ్లోని అండర్స్టాండ్ చేసుకోవాలి. టైం పట్టినా పర్లేదు, అసలు అది ఎలా వస్తుంది స్టెప్ బై స్టెప్ కానీ అండర్స్టాండ్ చేసుకోండి. అకాడమిక్ నుంచే ఫైనల్ ఇయర్ నుంచి ఇది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ నుంచే మీరు ఇది హ్యాబిట్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ అంటే అసలు భయం పోతుంది. జనరల్గా కోడింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ అంటే ఎవరికైనా ఎర్రర్స్ వస్తాయంటే చాలామంది భయపడేది ఏంటంటే అరే ఎర్రర్స్ వచ్చాయి ఇంక ఇది నాకు రాదని వదిలేస్తుంటారు, గివప్ చేసేస్తుంటారు. అలా కాదు, ప్రతి ఒక్కరికి ఈవెన్ 10 years ఆర్ 15 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ప్రోగ్రామింగ్ అంటే ఎర్రర్స్ వస్తుంటాయి, బగ్స్ వస్తుంటాయి, వాటిని మళ్ళీ రీసాల్వ్ చేసుకుంటూ ఉంటాం. అంతేగాని అకాడమిక్లోనే మీరు మెంటల్గా అరే ఎప్పుడు ఇవి ప్రోగ్రామ్స్ అంటే ఓన్లీ ఎర్రర్స్ వస్తుంటాయి, అవి మన వల్ల కాదని వదిలేయటం, వాటిని భయపడటం, ఇలాగ ఇంకా నాకు కోడింగ్ జాబ్స్ వద్దు అనుకోవటం, ఇది చేస్తుంటారు. ఇదంటే అసలు మనకి కోడింగ్ ఎందుకు భయపడుతున్నారు అనేది ఇదే మెయిన్ రీజన్. అవి ఎర్రర్స్ వస్తుంటాయి, మనం చేయలేము అని ఇది ఆలోచిస్తుంటారు. దానికి ఎక్కువ థింక్ చేయాలి, ఎప్పుడు మన ప్రాబ్లం సాల్వ్ చేస్తూనే ఉండాలి అనేది ఒక భయం అది. ఓకే, మనకి మంచి కెరీర్ గ్రోత్ కావాలి, మంచి ప్యాకేజ్ కావాలి, మంచి లైఫ్ కావాలి అని అనుకుంటే కోడింగ్ని ఎంజాయ్ చేయండి, రాయటం ఎంజాయ్ చేయండి. ఎర్రర్స్ వస్తే రానివ్వండి, వాటిని మళ్ళీ సాల్వ్ చేస్తున్నాడు. డెఫినెట్గా అప్పుడు మీరు మంచి ప్రోగ్రామర్, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. నెక్స్ట్ ఇంక ఇవన్నీ అండి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకోవటం అంటే వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకోవాలి. మీరు ఏదైనా సరే మీకు ఇష్టం వచ్చింది, అది సి కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకొని మీరు ఈ ప్రోగ్రామింగ్ ఈ లాజిక్స్ని డెవలప్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అండ్ అందరు చెప్తున్న విధంగానే ఫండమెంటల్స్ కానీ బాగా మీరు ఫోకస్ చేసి ఎక్కువ టైం స్పెండ్ చేశారంటే ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ అని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ఎలాంటిదైనా సరే. బట్ ఇంకొకటి కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రోగ్రామర్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ది ఎవ్రీడే న్యూగా థింక్ చేయాలి, న్యూ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, సాల్వ్ చేస్తుంటాలి. దానికి మరి ఏం కావాలి? క్రియేటివిటీ కావాలి, పేషెన్స్ కావాలి, ఇన్నోవేషన్స్ కావాలి. ఓకే, అండ్ ఎర్రర్స్ వస్తాయని మనం అనుకోవాలి. నేను ఈ ప్రోగ్రాము నేను ఈ వర్క్ చేస్తే నేను ఈ టాస్క్ చేస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎర్రర్స్ రాకూడదు అనుకోకూడదండి. కన్ఫామ్గా ఏదో ఒక ఎర్రర్ వస్తూనే ఉంటుంది. దాన్ని మళ్ళీ నేను డీబగ్ చేయగలగాలి. నేను ఎలాగైనా ఓపిక్గా నేను దీన్ని టాస్క్ని కంప్లీట్ చేయాలి, సక్సెస్ చేయాలి, క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. దీనికి టైం ఎక్కువ పడుతుందండి. ఇది 1 monthలో, 2 monthsలో, 3 monthsలో, 1 yearలోనూ వచ్చేది కాదు. టైం తీసుకుంటుంది. డైలీ ప్రాక్టీస్ కూడా అవసరము. ప్రాక్టీస్ లేకపోతే ఏమవుద్ది అని మీకు డౌట్ రావచ్చు. ప్రాక్టీస్ లేకపోతే ఏమవుతుందంటే మర్చిపోతారు. మీ బ్రెయిన్కి ఏంటంటే ఆ క్రియేటివిటీని ఇవ్వటం, ఆ హ్యాబిట్ని ఇవ్వటం దూరం చేశారనుకోండి, ఆలోచించే శక్తి తగ్గిపోతుంది, ప్రాబ్లం సాల్వ్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది, ఆ ఎబిలిటీస్ తగ్గిపోతాయి. అదే డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆ బ్రెయిన్కి అలవాటు చేశారనుకోండి, ఏదైనా ఒక గేమ్ ఆడుతున్నారు అనుకోండి, రోజు ఆడుతుంటే ఆ గేమ్ మీకు చాలా ఈజీ అయిపోతుంటుంది. ఇనిషియల్గా మీకు చాలా కష్టమైన
అయి ఉండొచ్చు, చాలాసార్లు మీరు ఫెయిల్ అయి ఉండొచ్చు ఆ గేమ్లో. బట్ మీరు డైలీ ప్రాక్టీస్ చేసి అవర్స్ ప్రాక్టీస్ చేసేది ఏమవుతుంది ఆ గేమ్, ఒక 2-3 మంత్స్లోనే మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు, మీరే టాప్ లెవెల్ ఉంటారు స్కోర్లో. అంతే, ఇది కూడా ప్రోగ్రామింగ్ కూడా ప్రాక్టీస్. ఓకే, సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా కెరీర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఓకే, ఈ luckyhiteup.com వెబ్సైట్లో కెరీర్ గైడెన్స్ ఆప్షన్ ఉంది, స్లాట్ బుక్ చేసుకోండి, మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఆల్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.